శరణ్య రౌడీలందరినీ కూడా చితక్కొట్టి వాళ్ళ దగ్గర నుండి ఫోన్ తీసుకుని ఆనంద భైరవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ టైంలో ఆనంద భైరవి గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడు అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో ఆనంద ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు శరణ్య, అత్తయ్య గారు, నేను అత్తయ్య గారు, శరణ్యని నన్ను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ శరణ్య, నువ్వేం కంగారు పడకు, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో శరణ్య సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఇంట్లో నన్ను బంధించారు అత్తయ్య గారు, నేను ఇప్పుడే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అమ్మ శరణ్య, ముందైతే నువ్వు ఆ రౌడీల దగ్గర నుండి వచ్చేసేయి, ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉండు, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఆనంద శరణ్య దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక ఆనంద అలా కార్ తీసుకొని స్పీడ్గా వెళ్తూ ఉంటే అనన్య ఇదంతా చూస్తూ, ఇదేంటి ఈ ఆనంద భైరవి ఎక్కడికో పెట్టకుండా వెళ్తుంది, అసలు ఏం చేస్తుంది అని చెప్పి అనన్య అలా చూస్తూ ఉండిపోతుంది. ఆనంద కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ శరణ్య ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. శరణ్య నెమ్మదిగా ఆ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తూ ఉంటే ఆ తలుపు శబ్దం పెద్దగా అవడంతో ఇక లోపల పడుకుని ఉన్న మరికొంతమంది రౌడీలు కూడా శరణ్య పారిపోతుందని గమనించి తనని వెంబడిస్తూ ఉంటారు. శరణ్య భయంతో రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది. ఏయ్ ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి రౌడీలు శరణ్య వెంట పరిగెడుతూ ఉంటారు. ఇక ఇంతలో ఆనంద కారులో అక్కడికి వచ్చేస్తుంది. ఆనంద కారులో నుండి కిందకు దిగడంతో ఇక శరణ్య ఆనందం చూడగానే అత్తయ్య గారు అంటూ ఇక తనని ఎంతో ప్రేమగా హగ్ చేసుకుంటుంది. అమ్మ శరణ్య, నీకేం కాలేదు కదా అని చెప్పి ఆనంద శరణ్యతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వాళ్ళలో ఒక రౌడీ శరణ్యని కొట్టబోతూ ఉంటే ఆనంద అక్కడున్న ఒక ఐరన్ నెట్ని వాళ్ళ మీద విసిరేస్తుంది. ఇక తర్వాత అక్కడున్న ఒక ఐరన్ వీల్ తీసుకొని వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటుంది. అలా అపరకాలిలాగా ఆనంద వాళ్ళందరి మీద విరుచుపడుతూ శరణ్యని కాపాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళలో ఒక రౌడీ కత్తి తీసుకొని ఆనందను పొడవడానికి వస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన శరణ్య ఆనందని కాపాడే ప్రయత్నం చేస్తూ ఒక్కసారిగా ఆనందని పక్కకు తోసేసి తను అడ్డుగా రావడంతో ఆ రౌడీ శరణ్య కడుపులో పొడి చేస్తాడు. ఇక దాంతో శరణ్యకు విపరీతమైన రక్తం కారుతూ ఉంటుంది. అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో అది గమనించిన ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక మళ్ళీ ఆ రౌడీ శరణ్యని పొడవబోతూ ఉంటే తన చేత్తో పట్టుకొని ఆ రౌడీని చితక్కొట్టి కత్తి తీసుకొని ఆ రౌడీ గొంతు మీద పెడుతూ, రే ఇదంతా ఎవరు చేయించారు, ఎవరు నా కోడల్ని చంపమని మీకు చెప్పింది, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఆనంద అడుగుతుంటే, అమ్మ దయచేసి మమ్మల్ని ఏమి చేయొద్దు, ఇదంతా అనన్య చేయించింది, మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలే అంటూ వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. ఇక ఇదంతా అనన్య కుట్రాన్ని తెలుసుకున్న ఆనంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోపక్క శరణ్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండడంతో ఇక ఆనంద శరణ్యని చూడగానే ఎంతగానో బాధపడిపోతూ, అమ్మ శరణ్య నీకేం కాదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అత్తగారు దర్శన్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారట కదా, ముందైతే మనం వెళ్ళి దర్శన్ గారిని విడిపించుకుందామని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అమ్మ శరణ్య, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటమ్మా, 5 నిమిషాల్లో హాస్పిటల్ వచ్చేస్తుంది, నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అత్తయ్య గారు పోలీసులు అనుకుంటున్నట్టుగా నేను కిడ్నాప్ అవ్వడానికి దర్శన్ గారికి ఎటువంటి సంబంధం లేదు, దయచేసి దర్శన్ గారిని ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అమ్మ శరణ్య అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ఆనంద ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ శరణ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక అక్కడ డాక్టర్ శరణ్య కండిషన్ చాలా సీరియస్గా ఉందని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి అంటూ ఉంటే, ఇక ఆనంద ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, మా కోడలికి ఏమీ కాకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక తనది రేర్ బ్లడ్ గ్రూప్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, అది మా హాస్పిటల్లో లేదు, ఆ బ్లడ్ ఉంటేనే తను బతుకుతుంది, ఇమీడియట్గా ఎవరైనా డోనర్స్ ఉంటే చూడండి, మేము కూడా ట్రై చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, డాక్టర్ నాది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే,
నేను నా కోడలికి బ్లడ్ ఇస్తాను అని చెప్పి అలా ఆనంద శరణ్య ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆనంద విశ్వనాథంకి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెబుతుంది. ఇక హాస్పిటల్లో శరణ్య కండిషన్ తెలుసుకుని విశ్వనాథం వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అన్నయ్య గారు, నేను వెళ్ళి దర్శన్ని విడిపించుకొని వస్తాను, మీరు శరణ్యని చూస్తూ ఉండండి అని చెప్పి ఆనంద అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇన్స్పెక్టర్ గారు, నా కోడలు ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. తనని ఎవరో కిడ్నాప్ చేయించారు. దీనికి దర్శన్కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఇప్పటికైనా నా కొడుకుని విడిచిపెట్టండి. మీరు హాస్పిటల్కి వస్తే నా కోడలు కోలుకుంటే నిజ నిజాలేంటో మీకే తెలుస్తాయి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. సరే, ప్రస్తుతానికైతే మీ కొడుకుని వదిలేస్తున్నాము, కానీ మీ కోడలు ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత తను గనక దర్శన్ పేరు చెప్తే మళ్ళీ మీ అబ్బాయిని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామని చెప్పి కండిషన్ పెట్టి పోలీసులు దర్శన్ని వదిలేస్తారు. ఇక దర్శన్ని ఆనందభైరవి ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత, నాన్న దర్శన్, శరణ్య కండిషన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంది, వెళ్దాం పద నాన్న అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడికమ్మ వచ్చేది, చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు నన్ను పోలీసులు కొట్టడానికి కారణం తనే కదా అని చెప్పి దర్శన్, నేను తనని చూడటానికి రానని చెప్పి మొండికేస్తూ ఉంటే, ఇకప్పుడు ఆనంద ఒక్కసారిగా దర్శన్ చెంప పగలగొడుతుంది. ఇక లీలావతి, కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా శరణ్య కండిషన్ తెలుసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆనంద అనన్య దగ్గరికి వచ్చి నీతో కొంచెం మాట్లాడాలంటూ తనని గదిలోకి తీసుకుని వెళ్ళి తన 2 చెంపలు కూడా వాయిస్తూ, ఈరోజు నా కోడలు ఈ పరిస్థితుల్లో ఉందంటే దానికి కారణం నువ్వే కదా అంటూ అనన్య గొంతు పట్టుకుంటుంది. ఇక ఆనంద ఉగ్ర రూపం చూడగానే అనన్య ఎంతగానో భయపడిపోతూ, అత్తయ్యగారు దయచేసి నన్ను వదిలేయండి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కిడ్నాప్ చేయించింది నేనే, కానీ శరణ్యని నేనేమి చంపమని చెప్పలేదు, ఇదంతా చేయించింది సమీర. అసలు శరణ్య దర్శన్ ఇద్దరు హనీమూన్కి వెళ్ళినప్పుడు ఆ సమీర కూడా అక్కడికి వెళ్ళింది. శరణ్యను పోలీసులు కూడా వ్యభిచారం కేసులో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇదంతా చేయించింది కూడా ఆ సమీరాని. ఇప్పుడు కూడా తనకి దర్శన్కి మధ్య అడ్డు తొలగించుకోవడానికి శరణ్యని చంపాలని ప్లాన్ చేసింది సమీరాని. తను నాకు ఫోన్ చేసి శరణ్యని కిడ్నాప్ చేయించమని చెప్తే నేను కిడ్నాప్ చేయించాను, అంతే, నేనేమి తనని చంపాలనుకోలేదు, దయచేసి నా మాటలు నమ్మండి అంటూ అనన్య ఇక నేరం మొత్తాన్ని కూడా సమీర మీదకు నెట్టేస్తుంది. ఇక ఆనంద దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ 2 చెంపలు వాయిస్తూ, శరణ్యని హనీమూన్కి తీసుకువెళ్తూ ఉంటే ఎంతో ప్రేమతో తీసుకువెళ్ళావని అనుకున్నాను, కానీ ఆ సమీరను కూడా హనీమూన్కి రమ్మంటావా? అసలు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు నా కొడుకువేనా అని అనుమానం కలుగుతుంది. చిన్నప్పటి నుండి నేను పెంచిన దర్శన్వి నువ్వేనారా? అసలు నువ్వు ఇలా తయారయ్యావేంటా అంటూ ఆనంద దర్శన్ 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. అసలు శరణ్య ఈరోజు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందంటే దానికి కారణం మరెవరో కాదు, ఆ సమీర, అనన్య ఇద్దరూ కలిసి చేసిన కుట్ర వల్ల ఈరోజు నీ భార్య చావు బతుకుల మధ్య ఉంది. పాపం ఆ పిచ్చిది చావు బతుకుల మధ్య ఉండి కూడా నీ గురించే ఆలోచించింది. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావని తెలిసి డైరెక్ట్గా తనని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి నిన్ను విడిపించమని చెప్పింది. అటువంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం రా, కానీ నువ్వే తనని బాధ పెట్టి చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అక్కడ ఇంత జరిగినా ఆ పిచ్చిది నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు ఇలా చేస్తున్నావని తను నాతో ఒక్క మాట ముందే చెప్పినా నిన్ను సరైన దారిలో పెట్టేదాన్ని. శరణ్యకి ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చుండేదే కాదు అని చెప్పి ఆనంద తల బాదుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటే, అమ్మ అంటూ దర్శన్ ఆనందని పిలుస్తూ ఉంటాడు. వద్దు, నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. ఎప్పుడైతే శరణ్యకి ద్రోహం చేయాలని చూసావో అప్పుడే నన్ను అమ్మ అని పిలిచే అర్హత కోల్పోయావు. నా కోడల్ని నేనే కాపాడుకుంటాను అని చెప్పి ఆనంద ఒంటరిగా హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా ఆనంద చెప్పింది మొత్తం కూడా విన్న తర్వాత శరణ్య గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇదంతా సమీర, అనన్య కలిసి చేసిన కుట్రన? అంటే సమీర నాతో చెప్పినవన్నీ కూడా అబద్ధాలేనా? నా భార్యను నా నుండి దూరం చేయడానికి చివరకు శరణ్యను కూడా చంపాలనుకున్న హంతకురాల సమీర అని చెప్పి
ఇక అలా సమీర్ అని అసహించుకుంటూ దర్శన్ కూడా హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటాడు. శరణ్య కండిషన్ చూసి దర్శన్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అమ్మ, నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు శరణ్య విలువ ఏంటో నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు శరణ్య కోలుకున్న తర్వాత తనని జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాను, దయచేసి నన్ను క్షమించమ్మా అంటూ ఆనంద కాళ్ళు పట్టుకుంటాడు దర్శన్. ఇక అప్పుడు ఆనంద, నాన్న దర్శన్, నిన్ను క్షమించాల్సింది నేను కాదు, శరణ్య కోలుకున్న తర్వాత నువ్వే తనకి క్షమాపణ చెప్పు, మీ ఇద్దరు కలిసి ఉండాలని నేను ఎప్పుడు కూడా కోరుకునేది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.